లేకపోతే ఇంకేమన్నా అలా 10 years కి లవ్వా? అసలు ఎటు పోతుంది సొసైటీ? అమ్మా పోయి రాధాకృష్ణులతో అమ్మను పోల్చుడు. నేనైతే అసలు నేను దగ్గరుండి అయిపోవాలి. మమ్మీ వాళ్ళ డాడీ ఎందుకు ఎక్స్క్యూజ్ చేస్తారు కన్నందుక, మనం పైసలు సంపాదించినందుక వాట్ ఎవర్ గానీ దాన్ని మాత్రం గూంజి కొట్టాలనిపిస్తుంది రండి. ఇప్పుడు దాని బతుకైతే వేస్ట్. ఇప్పుడు ఒక్కడి దగ్గర దాని జీవితం అదే చేతిలో నాశనం చేసుకుంది. అమ్మాయికి 16 years అని చెప్పేసి ఇప్పుడు వరకు చూడకుండా ఏం చేస్తున్నారు ప్రభుత్వం? ఇప్పుడేదో చూస్తుంది నెల తర్వాత. అదే కదా, ఇప్పుడు ఎట్లా వచ్చిందో ఫేక్ డాక్యుమెంట్స్ వల్ల వచ్చిందా, మరి ఎంట్లో దొరికిరో తెలియదు, సక్సెస్ఫుల్ గా దొరికిరు. ఇప్పుడు ముస్లిం వాడు ఆడైనా సరే చిన్న మైనర్ అమ్మాయిని చేసుకుంటున్నా, రేపు ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అని. వాడైతే అడల్ట్ కదా, వానికైతే హీ నో కదా ఏం చేయాలి, ఏది చేస్తే రాంగ్, ఏది చేస్తే కరెక్ట్ అని. ఇవన్నీ తెలియకుండా వాడు పెళ్లి చేసుకోవడమే కాకుండా అండ్ ఎలిగేషన్స్ వేసారు డైరెక్టర్ గారి మీద, ప్రొడ్యూసర్ గారి మీద. ఇది ఎంతవరకు కరెక్ట్? తను ఇప్పుడు తన బతుకు తనే రోడ్ల మీద తెచ్చుకుంది సక్సెస్ఫుల్ గా. సో అనుభవించడం తప్ప ఏం లేదు. సో అంటే ఇప్పుడు ఫ్యూచర్ లో మేబీ మొన్న అనుకున్నట్టు ఇక్కడ ఫేస్ చేస్తుందేమో అందరు భయపడ్డారు. ఈ లోపల ఇక్కడ 16 years అని చెప్పి ఇలా బయటపడిపోయింది. సో ఆమె లక్ అంటారా అన్లక్కీ అంటారా? ఆ ప్రకారంగా చూసుకుంటే లక్కే, ఎందుకంటే మతం మార్పిడి జరగలేదు కదా. సో ఆ ప్రకారంగా అయితే లక్కే. కానీ ఈ ప్రకారం ఎంత లక్ ఉన్నా కానీ కూడా వేస్ట్ కదండి. ఇప్పుడు ఆమె బతికే వేస్ట్ అయిపోయింది. ఎవరి దగ్గర తీస్తారు ఇప్పుడు? ఆడవయంలో కూర్చుంటే అంతే, స్ట్రీట్ డాగ్ అయిపోయింది ఇప్పుడు ఆమె. అంతే. సో ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏమైనా దగ్గర తీస్తారంటారా? తీయరు ఖచ్చితంగా. ఎందుకంటే మామూలు యుద్ధం మా హీరోయిన్ చేసింది మోనాలిసా లవ్ యూ బచ్చే. అరే నేనన్నా మంచిగా అంటారా ఆమెకన్నా లవ్ యూ బచ్చే అని. నీ గొంతు ఇరిటేషన్ ఇట్లుంటది. అట్లాంటిది నువ్వు నిన్ను హీరోయిన్ చేయడమే గొప్ప. నీ కెరియర్ చూసుకో, మంచి ఒక లైఫ్ ఒక రేంజ్ లో స్టార్ట్ అయింది నీదే. అట్లా చూసుకోకుండా మొత్తం ఒక స్ట్రీట్ డాగ్ లాగా అయిపోయింది నీ బతుకంతా. డైరెక్టర్ మీద, ప్రొడ్యూసర్ మీద కేసులు పెట్టింది. ఈమె చక్కగా లేదు, ఈడ పూసలు అమ్ముకునేదాన్ని తెచ్చి హీరోయిన్ చేసి బ్రాండ్ మళ్ళీ ప్రమోషన్లకు తిప్పుడే కాకుండా దీని అమ్మ దీని యాటిట్యూడ్ ఫేస్బుక్ లో లవ్ చేసి వారు పోయి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి పెళ్లి చేసుకొని దానికి ఇంత డిమాండ్ వచ్చింది. ఇప్పుడు పేరెంట్స్ వదిలేసింది, ఇండస్ట్రీని వదిలేసింది. ఇప్పుడు దాని బతుకు కుక్క బతుకే. అంత రోడ్న పడ్డది అయితే ఇప్పుడు సక్సెస్ఫుల్ గా. అంతే రోడ్డున పడ్డది లైఫ్. ఇప్పుడు వాడు పోయి అట్లా కూర్చుంటాడు పోక్సో కింద, తల్లిదండ్రులు రానియరు, ఇండస్ట్రీ దగ్గరికి రానియరు. అప్పుడు దీని పరిస్థితి ఏంటి? పోయి అందులోనే కదా రోడ్ల మీద పడ్డది. ఇప్పుడు అది తన చేతిలో రాదే. అదే మైనర్ ఉన్నప్పుడు లవ్ అని చెప్తే లవ్ అని నమ్మకండి. అది లవ్ మాత్రమే, లవ్ మాత్రం కాదు. అది మాత్రం ఆలోచించండి. యా మతంలో కలవాలని అంత ఉందేమో మరి ఆమెకి, మోనాలిసాకి. ఆమె లైఫ్ మీద ఒక క్లారిటీ లేదు. 16 years కి హీరోయిన్ అయిందంటే ఈ జనరేషన్ లో ఆమెకు ఏమంటారు నక్కదోక దక్కింది ఆమె. కానీ ఆమె ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోకుండా రోడ్డున పడ్డా సక్సెస్ఫుల్ గా. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ వాడు ఫేస్బుక్ లో ఆన్లైన్ లవ్ వల్లనే అంత నమ్మి పెళ్లి దాకా పోతే రేపు ఫ్యూచర్ ఆలోచించాలా. సో మైనర్ లో లవ్ అంటే గాయస్ ప్లీజ్ నమ్మకండి, అది లవ్ కాదు. స్టడీ మీద ఫోకస్ చేయండి. లవ్ అంటే ఏంటిది? ఒకళ్ళ గురించి ఒకరు పూర్తిగా తెలుసుకొని ఒకళ్ళ గురించి ఒకరు స్టాండ్ తీసుకుంటే అది లవ్. పాస్ట్ ఈస్ పాస్ట్. నేను మళ్ళీ చెప్తాను, నన్ను ఎవరు అపార్థం చేసుకోవద్దండి. నేను ఒక అమ్మాయినే. నేనేమంటానంటే కొన్ని వేల మంది ఉండారంటే అమ్మాయిలు అబ్బాయిలు ఉండారు. నేను అమ్మాయిలను అంతా బ్యాడ్ చేయలేదు. ఇది మళ్ళా వివరించి వినండి. నేను అమ్మాయిల్ని మొత్తం మందిని బ్యాడ్ చేయడం లేదు. 100లో 50%. అబ్బాయిలు కూడా అదే మాదిరిగా అండి. 100లో 50% అబ్బాయిలు అమ్మాయిలు సూపర్ గా ఉన్నారు. జాబులు చేసుకొని ఇద్దరికి ఒకరికి అర్థం చేసుకుని సంసారాలు చేసుకునే వాళ్ళు కూడా ఉండాలండి. నేను మళ్ళీ నన్ను అపార్థం చేసుకోవద్దు. నేనేదో ఆవేశంలో మాత్రమే నేను ఉండే వాస్తవం మాట్లాడతానండి. ఎందుకంటే నేను ఉండేది తిరుపతిలోనే ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు తెలుసా? తిరుపతిలో ప్రతి ఒక్క హాస్టల్ అడిగేదానికి లేదు. హాస్టల్ వార్డులను తిడతారు, వాళ్ళని తిడతారు, టీచర్లు తిడతారు. వాళ్ళది తప్పులేదు. వాళ్ళ హాస్టల్ ఏమంటారు, అమ్మ నెలకు పెడితే 3000 ఇస్తే చాలు, మాకు రెంట్ ఇస్తే చాలు, వాళ్ళు బయట పోతే ఏదైనా పోనీ. హాస్టల్లో చెప్పేది ఇది. తిరుపతిలో అది జరిగేది ఎవరికైనా తెలుస్తుందా? అంటే వీళ్ళు చేసే తప్పుకి నిందులు టీచర్ మీద లెక్చరర్ మీద వేస్తారు. ఇప్పుడు ప్రపంచమే తలకిందులో ఉండదు. అది మింది మూరే అబ్జర్వ్ చేయాలి. ఇంకోటి మోనాలిసా 17 సంవత్సరాలు అంటున్నారు కదా. 17 సంవత్సరాలు కాదండి, తప్పు. 14 ఏళ్ళకే పెళ్లి అవుతుంది. 12 సంవత్సరాలు 13 సంవత్సరాలకే పెళ్లిళ్ళు చేసి వాడిని నడి రోడ్లో వదిలేస్తున్నారు. ఆ విషయం మీకు తెలియడం లేదు. ఇంకొకటి, ముందు మనుషుల్ని ఎవరిని హిట్ చేయాలో చూడండి. హైదరాబాద్ లో ఉన్నారండి చాలా మంది, వాళ్ళని తీసుకున్నారంటున్నారు. అమ్మాయిలు ఎట్లా లడ్డు ఉన్నట్టుగా ఉన్నారు. వాళ్ళు ఏమన్నా మీ కంటికి కనిపిస్తున్నారా? కళ్ళ ముందర ఉంటుంటే వాళ్ళు కనిపిస్తున్నట్టున్నారు. మీకు యానో ఆడుండేదాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టారు. దానికి వెంటనే ఆఫర్లు ఇచ్చారు. అదేం చేసింది? ప్రొడ్యూసర్ గురించి, డైరెక్టర్ గురించి చండాలంగా మాట్లాడారు. అందుకు మన సైడే ఇచ్చారు కదా ఆఫరు.
ఏం చేసింది? ఎత్తి చూపించేసిపోయింది. తప్పు కదా. ఈ రోజు వాళ్ళ అమ్మ నాన్న కూడా తప్పే అంట. ఎందుకు తప్పు అవుతుందండి? వాళ్ళ అమ్మ ఏం మురిసిపోయింది, వాళ్ళ నాన్న ఏం మురిసిపోయినాడు? ఆ అమ్మాయి ఉన్నట్టుగా ఉండి సడన్ గా హీరోయిన్ గా వచ్చే కొద్దికి మనం కూడా మురిసిపోయినాము. యాన్న అమ్మాయిని తీసుకొని వచ్చి మన డైరెక్టర్ ఇచ్చిన అవకాశం అని చెప్పి మనం ఎంత మురిసిపోయినాము. లాస్ట్ కి ఈ రోజు మైక్ ముందు కూర్చొని చెప్తా ఉంది వాళ్ళ అమ్మ నాన్న చెడ్డవాళ్ళంట, డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు చెడ్డవాళ్ళంట. ఈ మాట ప్రతి ఒక్క డైరెక్టర్ మీద ప్రొడ్యూసర్ మీద కొట్టిందండి. కొట్టిన కాడికి చెప్పుతో కొట్టింది. ఆ విషయం తెలుస్తుందా మీకు? తెలుస్తుందా? అసలుకి తెలియలేదు కాబట్టి మీ ఇష్టంగా మీరు ఇదనుకుంటారు. ఆ అమ్మాయి చేసింది తప్పండి. ఇంకొకటి మోనాలిజా కాదు, కొన్ని వేల మంది అబ్బాయిల జీవితంతో ఆడుతాడారండి. అది ముందు ఇది అవ్వాలి. అసలు నాకు తెలిసి అబ్బాయి జీవితంలో ఇది చేస్తున్నారన్నారు. మరి ఈ మధ్య మొత్తం కూడా అబ్బాయిలు చంపుతున్నారు. ఇప్పుడు అండి ఇంకొక మాట అండి, అబ్బాయిలు సైకోగా మారడానికి కారణము దాంట్లో 50% అమ్మాయిలు. అమ్మాయి సైకోగా మీరా? ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు అబ్బాయిలు ప్రేమిస్తారు, అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే ఆ అమ్మాయిలు చుక్కలు చూపిస్తున్నారు. ఫోన్ వెంటనే ఫోన్లు కొడతారండి. ఆ ఫోన్లు అనేది కొట్టకూడదు. ఇంకొకటి ప్రేమించండి, ఇటు సైడ్ ఒకరినే ప్రేమించాలి. ఇప్పుడు నాకు తెలుసండి, నా కళ్ళారా నేను చాలా మందిని చూస్తున్నాను. ఒక అమ్మాయి ఇద్దరు ముగ్గురు మెయింటైన్ చేస్తానండి. మరొక అబ్బాయి ఆఫీస్ ఇప్పుడు అబ్బాయి మీరు చెప్పండి. అబ్బాయి ఒక ట్యూబ్ మాదిరిగా, నేను చరిత్ర నుంచి చెప్తాను. అబ్బాయి ఒక ట్యూబ్ మాదిరిగా, దాంట్లో గాలి ఆడదు కానీ చరిత్ర ఆడదాని మీదనే నడుస్తుంది. ఇప్పుడు కూడా చరిత్ర ఆడదాని మీదనే, కానీ దాన్ని ఉపయోగించుకోండి, దాన్ని నాశనం చేయొద్దండి. ప్రేమించండి, దయచేసి పెళ్లిళ్ళు చేసుకోండి, పెళ్లిళ్ళు చేసుకొని హ్యాపీగా సంసారాలు చేయండి. కానీ ఆ సంసారాల్లో మట్టి తీసుకోవద్దండి. మళ్ళీ చెప్తాను నేను, అబ్బాయిలకి అమ్మాయిలకి ఏ ఒక్కరైనా అండర్స్టాండింగ్ ఉండాలి. ఒకవేళ భర్త జాబ్ చేయకపోయినా కూడా పెళ్ళాం సంపాదించి ఇంటిని పోషించాలా. కానీ నలుగురికి చెప్పినా కూడా నా మొగుడు సంపాదిస్తాడు, నేను ఇంటికి పోషిస్తానని చెప్పండి. కానీ అదే మీరు పక్కన వాళ్ళకి ఏం చెప్తాడు, నా మొగుడు సంపాదించేది లేదు, నేను సంపాదిస్తాను, నేను పోషిస్తాను, నా మొగుడు చెప్పి ఒక ఆడది పోయి చెప్తాడు. అది ఆడని చెప్పేదాని వల్ల ఏమవుతుందంటే ఆడ నుంచే ఆరంభమయ్యేది అసలైన కథ. ఏడంటే మన భార్య ఎప్పుడు పోయి ఎదుటోళ్ళకి చెప్పుకుంటుందో అక్కడ కొద్దిగా లైట్ గా సైకో లాగా మారేది మొగోడు ఆడ నుంచే. కానీ మొగుడు సంపాదించకపోయినా కూడా మొగుడే సంపాదిస్తాడని నువ్వు మెయింటైన్ చేసినావంటే ఎక్కడికో వెళ్ళిపోతుందండి. మొగుడు కూడా సైకో, ఎవడు మొగుడు కూడా ఏమి చేసుకోడప్ప, నా పిల్లం ఇంత తెలివిగా మాట్లాడతాను, నా పిల్లం ఇంత ఇదిగా ఉండదని చెప్పేసి ఇంకా సంసారం ఇంకా గట్టిగా అవుతుందండి. అండర్స్టాండింగ్ ఉండాలండి ఇద్దరికి. ఏ ఒక్కరైనా కానీ మొగుడు పిల్లలకి అండర్స్టాండింగ్ ఉండాలి. అండర్స్టాండింగ్ ఉంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళు కూడా సంసారాలు చేసే వాళ్ళు ఉన్నారండి. ఫైనల్ గా మీరు ఆడవాళ్ళు తప్పు చేస్తారు, మగవాళ్ళు పుణ్యాత్ములు అంటున్నారు. దీంట్లో 50% నా అనుభవంతో చెప్తానండి. నేను మళ్ళీ కూడా చెప్తాను, 50% దీంట్లో అమ్మాయిలు తప్పే చేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ లవ్ ప్రపోజల్ చేసేది నా సర్వీస్ లో కొన్ని వేల మందిని చూస్తున్నాను. ఫస్ట్ ప్రపోజ్ చేసేది అమ్మాయే అండి. నా జీవితంలో నా అనుభవంతో చెప్తానండి, ఫస్ట్ ప్రపోజ్ చేసేది అమ్మాయి. కానీ ఎప్పుడు ప్రపోజ్ చేస్తారో అక్కడ స్టార్ట్ అవుతుంది. పోనీ అర్థం చేసుకుంటున్నారా? అర్థం చేసుకుని ఏదైనా ముందుకు అడిగేస్తున్నారా? లేదు. దీంట్లో మొత్తం ఇంట్లో తల్లిదండ్రులు మాట్లాడేది లేదు. అదేమంటే తల్లిదండ్రులు కొడతాడారంట, తల్లిదండ్రులు హింస పెడతాడారంట. మరి మిమ్మల్ని కన్యాపట్ల సాకి సంతరించేది వాళ్ళదే కదండి. ఇదే తిరుపతిలో ఇప్పుడు డాక్టర్లు ఇంజనీర్లు వాళ్ళు వీళ్ళు ఉన్నారు. వీళ్ళకంతా అమ్మా నాన్న లేదా? వాళ్ళు మాటలు వినడం లేదా? వాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు ఆడడం కదా. మరి వాళ్ళలాగా ఎందుకంటే ఆలోచించరు మీరు? మీ ఆడవాళ్ళకి నేను చెప్తాను, ప్రతి దానికి సూసైడ్ చేసుకుంటానండి. దయచేసి సూసైడ్ చేసుకోండి. వైష్ణవ్ ఎందుకు చెప్పాడమ్మా మన అబ్బాయి? మరి వైష్ణవ్ ఎందుకు చెప్పాడు అబ్బాయి? ఆ పాయింట్ కూడా నేను మాట్లాడతానండి. చెప్పాడు వైష్ణవ్ చంపారు. ఇప్పుడు భార్య భర్త అండి, నేను దాని గురించి ఇక్కడ చెప్తాను. వైఫ్ అండ్ హస్బెండ్ ఏదైనా ఉండిందంటే 4 గోడల మధ్య చెప్పాలా. నెక్స్ట్ ఇంత పూస ఉన్నా కూడా అమ్మా నాన్నకి చెప్పాలి, అమ్మా నాన్నకి షేర్ చేయాలి. అమ్మా ఈ మ్యారేజ్ ఇలాగే ఇప్పుడు వినండి ఒకసారి. మీరు ఎలా అయితే ఒక అమ్మాయి సపోర్ట్ చేస్తున్నారో ఇట్లా అమ్మాయి తప్ప చెప్తున్నారు, మీరు అబ్బాయి సపోర్ట్ చేస్తున్నారు. అలానే వాళ్ళమ్మ నాన్న కూడా అక్కడ మగోడు ఏం చేస్తా చెల్లితే అని చెప్పేసి అంటున్నప్పుడు అమ్మాయి ఎవరు చెప్పుకునేది? మీరు చెప్తారా? మీరు తెలుస్తారా? అమ్మాయి చేసిన చిన్న తప్పేమంటే ఎందుకంటే నా బిడ్డలాగిన ఆ పాప కూడా, నేను ఆ పాప చేసిన నేను అన్ని అబ్జర్వ్ చేశాను. నిజంగా సత్యంగా అమ్మాయి మాట్లాడే ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు భర్త గురించి ఒక సోషల్ మీడియాలో చెప్తే బ్యాడ్ గా చెప్పకూడదండి. వాడు ఎదవగా ఉండి వాడు ఏమగా అది నేను మరీ చెప్తానంత వరకు ఇట్లా వస్తారండి. ఒక్క మాట చెప్తానండి, మీ భర్త ఎదవగా ఉండి వాడు ఒక పచ్చి ఎదవగా ఉండి కానీ యూట్యూబ్ లో వచ్చి నా మొగుడు ఇటుమింటాడు, నా మొగుడు చేస్తానని చెప్పేదాని వల్ల ప్రతి ఒక్క దగ్గర మొగుడు ఈ మార్గం తయారవుతాడు. కానీ అసలు ఆ మార్గం మారేదానికి కారణం ఉండదండి. ఆ అబ్బాయి ఈ రోజు ఆ మార్గం తారడానికి కారణం ఈ అమ్మాయి యూట్యూబ్ లో వచ్చి పబ్లిక్ గా చెప్పడం. నా మొగుడు ఈ మారి చేస్తాడు, ఆ మారి చేస్తాడు చెప్పేదాని వల్ల ఆ అబ్బాయి చిన్నగా మెంటల్ గా
ఇదయ్యి వాడు ఏం చేస్తున్నాడు వాడికి తెలియదు. కానీ ఆ నా కొడుకు చేసింది తప్పే అండి. వాడిని ప్రాణానికి ప్రాణం వాడిని నరకాలి. ఎందుకంటే వాడు చేసిన తప్పు. ఎందుకంటే ఆ పాపకి చిన్న వయసు అండి, చిన్న వయసులోనే పెళ్లి చేశాడు. ఆ పాప ఏం చేస్తుందో తెలియదు. ఒక ఆటలాడుకునే అమ్మాయి అండి. ఆ అమ్మాయి కూడా అమ్మాయికి ఒక 20-30 ఉండదా? ఆటలాడుకునే అమ్మాయి అండి. ఇష్టం లేదట. ఒక మాట అమ్మాయికి ఇష్టం లేదు. ఇష్టం లేదు పెళ్లి ఎందుకు చేస్తారు? తల్లిదండ్రులు ఆలోచించండి. సపోర్ట్ చేసేది ఒక ఆడ చేస్తుంది. ఇప్పుడు మా అబ్బాయి చేస్తుంది. నేను ఆల్రెడీ అన్ని చూసానండి, అన్ని చూసాను నేను. ఆ అమ్మాయికి ఇష్టం లేదు పెళ్లి. ఇష్టం లేదన్నప్పుడు తల్లిదండ్రులు కూడా ఆ ఒక్క విషయంలో కాంప్రమైజ్ చేయండి. పెళ్లి కష్టంగా అవసరం చేసేదాని వల్ల ఏమైంది? ఆ అమ్మాయి ఒక చిన్న వయసు. ఆ అమ్మాయి యూట్యూబ్ లో అంతా చెప్తాందంట. ఆ అమ్మాయి తెలియని వయసు అసలుకి. ఆ అమ్మాయి ఏం చేస్తుంది? చెప్పిన దాని వల్ల ఏం చేశాడు? వీడు సైకో లాగా అయినాడు, చంపేశాడు. ప్రాబ్లం ఆనే జరిగిందండి, అంతే. నేనేం చెప్తానంటే ముందు మోనాలిజా చేసిన తప్పండి. ముందు వాడికి మాత్రం ఏదో ఒకటి పడాలి. కానీ అమ్మాయిలు కూడా డిసైడ్ చేసే తప్పు కదండి. 12 సంవత్సరాలకి 13 సంవత్సరాలకి లవ్ అనే ప్రేమతో 4 కేజీ కంట ఉండదండి అసలుకి. ఆ అమ్మాయి ఒంట్లో 4 కేజీ కంట ఉండదు. 12-13 లవ్ అంట. దాన్ని లవ్ అంటారా కొవ్వు అంటారా మీరు చెప్పండి. 12 సంవత్సరం అయిన వెంటనే లవ్. ఈ పక్క వాడికి చూస్తే 1/2 కేజీ కంట ఉండదు. ఈ పక్క చూస్తున్న 4 కేజీ కంట ఉండదు. ఎముకలే ఉంటుంది. ఇటు ఊపితే ఎరిగిపోతుంది. అది ప్రేమ అంటారా? దాన్ని లవ్ అంటారండి, కొవ్వు అంటారు. అమ్మాయి చేసే మొదటి ప్లస్ పాయింట్ అదే. ఈ అమ్మాయి కాదు, కొన్ని వేల మంది చేసే తప్పు ఇది. ముందు అది చూడండి. మోనాలజీ కాదు, మోనాలజీ మరి కొన్ని వేల మంది చేస్తున్నారు తప్పులు. దయచేసి మీకు దండం పెడతా, అబ్బాయిల జీవితంతో ఆడుకోవద్దండి. మరీ చెప్తాండా, అబ్బాయిల జీవితంతో ఆడుకోవద్దండి. అబ్బాయిలు ఈరోజు లాగా తయారవుతున్నారంటే కేవలం అమ్మాయి వల్ల. ప్రేమించుకోండి, పెళ్లి చేసుకుంటే జీవితాంతం వాడితోనే సంసారం చేయండి. సస్తే వాడితోనే చావాలా, బతికితే వాడితేనే. అది ప్రేమ అనే 2 అక్షరాలకి. ఏందండి 1 నెల 2 నెలలు 3 నెలలు మోదిరిపోయిందంటే వాడు చేదైపోతుంది ఇంకోడు. అది ప్రేమ? అది ప్రేమ కాదు, కామం. తెలుసా మీకు? కానీ అబ్బాయి అంత కాదు. ప్రేమించాలంటే ప్రాణం ఇస్తాడు, జీవితాంతం మైండ్ లో పెట్టుకుంటాడు. అదేమన్నా ఇస్తున్నారా? తెలిసే చేసుకునింది, కొవ్వు బట్టి చేసుకునింది. ఇప్పుడు అబ్బాయి అనేది ప్రపోజ్ చేస్తాడండి, అటు సైడ్ అమ్మాయి కూడా ఆలోచించలేదు. పెళ్లి అనేది ఒక గోల్. లైఫ్ లో ఎప్పుడో ఒక నాటికి పెళ్లి చేసుకోవాలి. తల్లిదండ్రులు కూడా మంచిగా చూసుకోవాలి కదా. వాళ్ళకి కూడా ఒక ఆశ అనేది ఉంటుంది కదా. ఎందుకంటే మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎవరిపైన అయినా కూడా కేసు ఫైల్ అవుతుందండి. మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే తప్పు. ఎందుకంటే మన చట్టంలో ఉంది కాబట్టి. ఏదైనా కూడా మోనాలిసా మాత్రం చేసింది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ చేసుకున్నటువంటి అబ్బాయి కూడా ఒక వాళ్ళ జిల్లా కాదు, వాళ్ళ రాష్ట్రం కాదు, ఎక్కడ కాదు, అదేవిధంగా వాళ్ళ మతం కూడా కాదు. ఎందుకంటే రాక దేవుడు కూడా మంచి ఒక అవకాశం ఇచ్చిండు. మీ అందరు యూట్యూబర్లతో సహాయ సహకారాలతో మంచి అవకాశం ఇస్తే అవకాశాన్ని నిలబెట్టుకోలేకపోయింది ఆమె. ఎందుకంటే చిన్న వయసులో పెళ్లి చేసుకొని ఏం సాధిద్దామేమో అనుకొని పెళ్లి చేసుకుందో. బట్ రాక సినిమాలో కూడా అవకాశం వస్తే అవకాశాన్ని కూడా డైరెక్టర్ గారి పైన కూడా అదేవిధంగా కేసు ఫైల్ చేయడం, అదే సినిమా అవకాశాలు కూడా కోల్పోవడం అనేది ప్రతి ఒక్కటి కూడా ఆమె చేసుకున్నటువంటి పని ఆమెకే ఎదురవుతుందని చెప్పి అనుకుంటున్నాను. సో ఇప్పుడు అసలు ఆ పరిస్థితి ఏమవుతుంది? ఇప్పుడు తను జైలుకి వెళ్తాడు వాళ్ళ హస్బెండ్, మరి ఈమె ఎక్కడ ఉంటది? ఏమవుతుంది? ఏం లేదండి, మళ్ళా పోయి పూసలు అమ్ముకోవాలి. పూసలు అమ్ముకోవడం తప్ప ఇంకా ఆమె చేయాల్సిన పని ఏమి కూడా లేదు. ఎందుకంటే ఆమె చదువుకున్నది కాదు, ఏదో రాక ఒక లక్కుల మంచి అవకాశం వచ్చింది. కానీ అవకాశాన్ని కూడా వినియోగించుకోలేదు. వాడు జైలుకి పోతాడు, మళ్ళీ ఇంటికాడ ఉండి పూసలు అమ్ముకుంటది అంతే. వాళ్ళ ఇంట్లో రాణిస్తారంటారా? ఎందుకంటే ఆ అమ్మాయి అంటే ఇష్టం ఉంది కాబట్టి వాళ్ళ ఫాదర్ పోయి కేసు ఫైల్ చేసిండు. మా అమ్మాయి మైనరు, మా అమ్మాయిని పెళ్లి మాయ మాటలు చెప్పి అమాయక మాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి వాళ్ళ ఫాదరే కేసు ఫైల్ చేయడం జరిగింది. కాబట్టి 100% వాళ్ళ కుటుంబం ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. ఒకటండి, బిడ్డ ఎంత తప్పు చేసినా కూడా తల్లిదండ్రులకు అప్పటి మంది కోపం ఉంటుంది, కానీ బిడ్డని చంపుకునేంత మాత్రం కోపం ఉండదు. ఎవరి బిడ్డని కూడా వాళ్ళని కంపల్సరీ ఇంటికి అంటే ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే పర్లేదు, కానీ వాళ్ళ తల్లిదండ్రుల నుంచి నాకు రక్షణ కావాలని చెప్పేసి మరి వెళ్ళింది. అలాంటి కూతుర్ని దగ్గర తీస్తారంటారా? ఎందుకంటే రక్షణ కావాలని ఎంత కోరినా కూడా తల్లిదండ్రులకు ఏదో కోపంలో ఆ విధంగా ఉంటది తప్ప మా పిల్ల జీవితం బాగుండాలి. ఎందుకంటే ఆమె చేసుకున్నటువంటి పెళ్లి కూడా కరెక్ట్ అయినటువంటి పెళ్లి కాదండి. ఇప్పుడు ఆమె మతాంతర పెళ్లి వివాహం చేసుకుంది. ఇలా మోనాలిసా ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇలా టీవీలలో ఇలా యూట్యూబ్లలో చూస్తున్నాం. కానీ రేపు పెళ్ళైన తర్వాత 2-3 ఏళ్ళకి మనం చూస్తామండి, ఆమె ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళడం ఉండదు. ఇంకా వాళ్ళ మతానికి సంబంధించినటువంటి ఆచారాలు పాటిస్తే ఆమె ముఖం కూడా మనకి ఏడ కూడా కనిపించదు.
అందుకే అని చెప్పి తల్లిదండ్రులు ఇలా ఇబ్బంది పడద్దు, నా బిడ్డ ఇబ్బంది పడద్దు, నా బిడ్డ ఎక్కడ ఉండడం మంచిగా ఉండాలి, సక్సెస్ఫుల్ ఉండాలని తల్లిదండ్రులు వాళ్ళ బాధతోని ఈ కేసు ఫైల్ చేయడం జరిగింది. ఒక్కటండి గుర్తుపెట్టుకోండి, అమ్మాయి అబ్బాయిని చేసిన, అబ్బాయి అమ్మాయిని చేసినా కూడా అది చాలా ఇబ్బందికరం. మన గతంలో చూసుకుంటే గిట్ట మనము హైదరాబాద్ లో ఒక మహిళ చూసినాం. ఎవరిని చేసుకున్నా మీరు ముస్లింలను పెళ్లి చేసుకోవద్దు, వాళ్ళ మాటలు నమ్మొద్దని చెప్పేసి ఒక మహిళ, ఆమె అప్పుడు కర్ణాటక కళ్యాణ్ కూడా ఆమెకు సపోర్ట్ చేసింది. అంత నిర్భయంగా చెప్పిందంటే వాళ్ళ ఆచారాలకు మన ఆచారాలకు చాలా తేడా ఉంటుందండి. ఎందుకంటే మన ఆచారాలకు తగ్గట్టు ఉంటే గిట్ట సరే, అప్పుడు నాట్ బ్యాడ్. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా చేసుకున్నప్పుడు అన్ని కూడా మంచిగానే ఉంటాయి. కాకపోతే రాబోయే రోజులలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఏదైనా కూడా చూసి ఆలోచించి జీవితాలు మాత్రం నాశనం చేసుకోవద్దని చెప్పి తెలియజేస్తున్నాను.